ప్రభు పేరిట వందనాలు. లోకము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. ఘోరమైనటువంటి రోజుల్లో ఉన్నాము మనమందరము కూడా. రాకడి కాలము సమీపముగా ఉంది. దుర్దినాల్లో ఉన్నాం. అన్నిటి అంతము సమీపంగా ఉన్న కాలం ఇది. అయితే యేసు ప్రభువారు లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఒక మాట వెల్లడి చేశాడు. ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో, ఇదిగో మీరు నాతో ఉన్నారు, తిరిగారు, కానీ ఇప్పుడు నా సమయము సమీపించింది. నాకు సమయము సమీపించింది. ఎందుకంటే లోకము నన్ను ద్వేషించి హింసించి చంపి సిలువ వేసి చంపి రోజులు దగ్గర పడ్డాయి. మీరు నన్ను విడిచి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. నన్ను మీరు ఒంటరివాడిని చేస్తారు. కానీ నేను ఒంటరివాడిని కాను. తండ్రి నాతో ఉన్నాడు. ఆ ధైర్యం ఎంత గొప్ప మాట మాట్లాడారో చూసారా. తండ్రి నాతో ఉన్నాడు, కానీ నేను ఒంటరివాడిని కాదు. అలాగే దేవుని ఆత్మ కలిగిన వారు, సేవకులైన ప్రవక్తలైన ఒంటరిగానే ప్రయాణం చేస్తూ ఉంటారు, కానీ వారు ఒంటరి వారు కాదు. దేవుడు వారితో ఉన్నాడు. అలాగా మనము ఇంకొక విషయం చెప్పినట్టయితే ఆ కొటేషన్ కిందే, అంటే యోహాను సువార్త 16:32 కింద నుంచి చదువుకొస్తే ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏమని? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. మీరును లోకమును జయించవలసి ఉన్నది. ప్రభు బిడ్డలమైన మనం, సేవకులమైన మనం లోకాన్ని జయించాల్సిన బాధ్యత ఉంది. జయించాలి. అది ప్రభువారు ముందే చెప్పేశారు. జనులు మిమ్మల్ని హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా ఆడి హింసించి కొట్టి చంపుతారు. అది కూడా ఆయన ముందే చెప్పేశారు. లోకం మిమ్మల్ని హింసిస్తుంది, లోకం మిమ్మల్ని చిత్రవద చేస్తుంది. ఆ మాటలు ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఇప్పుడు రాకడి కాలం కదా, మరి నెరవేరుతున్నాయి. నిజంగా ఎంత ఘోరమండి. మనుషులు ఎలా మారిపోయారో చూసారా. మృగాల కంటే భయంకరమైనటువంటి స్వభావాలు వచ్చేసాయి. పగడాల ప్రవీణ్ గారు, ఆయన మరణము ఎంత వేదన కలిగిస్తుందో చూడండి క్రైస్తవులకు. ఆయన జ్ఞానవంతుడు, పరలోక జ్ఞానం చేత నింపబడినవాడు. దైవ మర్మంలో తెలుసుకుని దేవుని ఆత్మచేత మాట్లాడేవారు. అంటే ప్రవక్తలు ఎప్పుడు కూడా దేవుని ఆత్మ ద్వారా, దేవుని జ్ఞానం ద్వారా మాట్లాడతారు. అన్ని రకాలుగా కూడా జ్ఞానంతో మాట్లాడి చక్కని బోధను బోధిస్తూ ఉండేవాడు ఆయన. ఆయన ఒక మాట అన్నాడు ముందు చాలాసార్లు, చూడండి, మీరు హిందువుని హిందువుగా చూడకండి, క్రైస్తవుడి క్రైస్తవుగా చూస్తాం కాదు, ముస్లింని ముస్లింగా చూస్తాం కాదు, మనిషిని మనిషిగా గుర్తించి మనిషిని మనిషిగా చూడండి. ఆయన మాట్లాడిన మాటలు కదా. పాపం చూసారండి ఎంత ఘోర మరణానికి గురయ్యారో. స్టెఫన్ను కూడా హింసించి బాధలు పెట్టి కొట్టి బహిరంగంగా చంపుతూ ఉంటే నీ దేవుడేడి అని మూర్ఖంగా కేకలు వేసినప్పుడు ఆల్రెడీ ప్రభువారు పైన ఆయన చూస్తున్నాడు లేచి. స్టెఫను కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆకాశము తట్టు కనులెత్తి, అదిగో నా ప్రభువు కనబడుతున్నాడు, నేను ప్రభువును చూస్తున్నాను. నిజంగా యేసు ప్రభు ఆ టైంలో రావాలంటే రాగలడు, కానీ దైవ మర్మములు ఎవరికీ తెలియవు. తండ్రి యొక్క చిత్తమేంటో తెలుసండి. స్టెఫను హింసింపబడి కొట్టబడి చంపబడాలి. హతసాక్షిగా మారవలసినటువంటి విధానము దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. కొంతమంది హతసాక్షులు అవ్వాలి. అందుకే చాలామంది అనుకుంటారు కదా, దేవుడు ఎందుకు రక్షించలేదు, దేవుడు ఎందుకు కాపాడలేదు. యేసు ప్రభువారు ఏమన్నారు? మీరు ఎవరింటికి వారు వెళ్ళిపోతారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నాతో ఉన్నారు, తిన్నారు, త్రాగారు, వెళ్ళిపోతారు, నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోయినా కానీ తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరివాడను కాను.
అదే రీతిగా భక్తులు కూడా ప్రవక్తలైన వారైనా సేవకులైనా భయపడరు. దేవుడు మనతో ఉన్నాడన్న ధైర్యం ఉంటాడు. దానియేలును సింహాల బోన్లోంచి తప్పించలేదా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండము నుండి తప్పించలేదా? దావీదుని ఎన్నిసార్లు తప్పించాడు ప్రభు. సౌలు యొక్క భయంకరమైనటువంటి పోరాటంలో శత్రుత్వం చూపి దావీదును చంపాలని తరుముతుంటే సౌలు ప్రభువు కాపాడలేదా? మరి ఇప్పుడెందుకు కాపాడలేదు? ఇలాంటి ఎన్నో జరిగిపోయాయి. నిజమే, లోకమంతా దైవ ప్రవక్తలను చూసి ద్వేషించి చంపే వరకు నిద్ర పట్టదంట లోకానికి. అలాగా ప్రభువు రాకమునుపు ప్రవక్తలను చంపారు. అప్పుడు కూడా లోకము ప్రవక్తలను చంపుకుంటూ పోయింది. ఇప్పుడు కూడా మంచి వ్యక్తుల్ని బ్రతకనివ్వరు కదా. మరి అయినను ఈ శరీర సంబంధమైన జీవితం గొప్పది కాదు. దేవునికి తెలుసు ఈ శరీర సంబంధమైన జీవితము తుచ్చమైనది. నిజమైన బ్రతుకు అక్కడ ఉంది. ఎవరు ఏం చేశారో, ఎవరు ఎలా ప్రవర్తించారో తగినటువంటి తీర్పు దేవుడు తీరుస్తాడు. దేవుడు సర్వమానవులకి ఒక్కడే దేవుడు, ప్రపంచమంతటికి ఒక్కడే దేవుడు. ఆయన నుండి ఏ మనిషి కూడా తప్పించుకోలేడు, ఎవ్వడూ తప్పించుకోలేడు. ఏ అధికారి కూడా దేవుని నుండి తప్పించుకోలేడు. దేవుడు చూస్తున్నాడు. ఆయన అనుమతి. ఈ శ్రమల కాలంలో ఆయన బిడ్డలు, ఆయన భక్తులు, ఆయన సేవకులు చిత్రవద అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఆయన చూడటం లేదు, అనుకోవటం లేదు, చూస్తున్నాడు. ఎంతోమంది ఇలా చనిపోవటం జరిగింది. మందిరాలు కూడా కూల్చబడ్డాయి. క్రైస్తవులు చాలా సహనము కలిగి ప్రభువు చెప్పిన మాట బట్టి ఓర్పుతో చూస్తున్నారు. క్రైస్తవులు ఎప్పుడు కూడా గొడవలకి కలహాలకి వెళ్ళేవారు కాదు. ఏం చేస్తాం, పరిస్థితి ఇది. అయితే ఆయన విషయమే చాలా బాధాకరంగా ఉంది. మంచి దైవజనుడు, ఒక ప్రవక్తను కోల్పోయాము. మంచి జ్ఞానం కలిగిన వాడు, మంచి పదాలు పలికేవాడు ఆయన. అలాంటి దైవజనుడిని కోల్పోయాము. ఆయన కుటుంబానికి వందనాలు. అలాగా దేవుడే ఆ కుటుంబాన్ని వాదార్చినట్లుగా ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేయండి. ఈ భయంకరమైన రోజుల్లో మనం ప్రార్థన చేయటం తప్ప చేయాలి తప్పదు. అందరూ కూడా ప్రార్థన చేద్దాము. మరి సానుభూతి చూపుదాము. ప్రభువు ఆ కుటుంబాన్ని ఆదుకొని సంరక్షించి వారికి ఉన్న ఆ వేదనను తుడవగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అలాగే యోహాను సువార్త 16 చదివితే ప్రభువు ముందే చెప్పేశాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించినట్లు మీరు కూడా లోకాన్ని జయించవలసి వస్తుంది. దుర్మార్గులైన, దుష్టులైన, భయంకరులైన తిరుగుబాటు చేస్తారు. చేసినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు చూస్తున్నాడు. మనుషుల కళ్ళు కప్పచ్చేమో కానీ ఎవరూ కూడా దేవుని కళ్ళు కప్పలేరు. అందరికీ దేవుడు ఒక్కడే. ఆయన చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు. సరే, ప్రభు చిత్తాన్ని బట్టి మరి ఆయన కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాము. దేవుణ్ణి బ్రతిమలాడదాము. విజ్ఞాపన చేసి ప్రార్థన చేద్దాం. మరి ఇంతవరకు ఆయన మరణ విషయాలు ఇంకా సరిగా తెలియలేదు కాబట్టి ఎవరిని ఏమంటాను కూడా మనం సరిపోము. దేవునికి మొరపెడదాం. అనేక మంది దైవజనులు ముందుకు వచ్చారు. వారు పోరాటం చేస్తున్నారు. అజయ్ దైవజనుడు సహోదరుడు, ఆయన కూడా చాలా అన్ని విషయాల్లో ముందుకు వచ్చి పాపం పోరాటం చేస్తున్నాడు. ఇంకా చాలామంది దైవజనులు ఉన్నారు ఆయనతో పాటు. ఎంత పోరాటం చేసినా ఈ రాకడి కాలంలో మనం దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి అలాగా పోరాటం గురించి చేయటం మంచిదే. న్యాయం చేయమని ప్రభుత్వాన్ని అడగటం, ప్రభుత్వం నిలదీయటము సహజమే, మానవులకు ఉన్న హక్కు. అలాగే ఎన్నో సంఘటనలు జరిగిపోయే, ఎన్నో కూడా విడిచిపెట్టడం జరిగింది. ఈ విషయంలో చేస్తే చాలా ఘోరమైనది. ఆయనకి తెలుసు నాకు మరణం ఉంది, నాకు శత్రువులు ఉన్నారని చెప్తూ కూడా
ఆయన ఒంటరిగా ప్రయాణం చేశాడు అంటే యేసు ప్రభు వారు అన్నమాట అదే కదా. ఎవరు మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మీలో ఎవరు కూడా నాతో ఉండరు, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ నేను ఒంటరి వాడిని కాను, తండ్రి నాతో ఉన్నాడు, ప్రభువు నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు అన్నాడు. అలాగే దైవజనులకు, అలాగే ఆయనకి దేవుని యొక్క కృప ఉన్నదన్న ధైర్యం, ప్రభువు ఉన్నాడన్న ధైర్యం, మరి ఒక హతసాక్షిగా ఆయన మరణము చాలా విధానమైనది. అటువంటి హతసాక్షుల యొక్క లిస్టులో ఆయన ఉంటారు. ఆయన కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనమందరము ప్రార్థన చేద్దాం. ప్రభువు మనకు తోడై ఉండి మనకు న్యాయం చేకూర్చునుగాక. ఆమేన్.